కేంద్ర ప్రభుత్వంపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగుతోందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఇది శాంతి, రాజ్యాంగం పట్ల విధ్వంసకర చర్యగా భావిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జరుగుతున్నటువంటి సంఘటన ఆషామాషి సంఘటన కాదు. ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద నరమేధం దాదాపు 10,000 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ వీర మీద పడతా ఉన్నారు. 10,000 ఆయుధాల ముందట 100-140 ఆయుధాలు ఎక్కడికి పనికొస్తాయి? ఏ రకంగా ఎదుర్కొంటారు? నిజంగా ధైర్య సాహసంతో వారు ఎదుర్కొన్నా ఎక్కడికి సరిపోతారు? ఏ ప్రజాస్వామ్యవాదైనా ఎదుటి వారు చేతులెత్తి నేను చర్చలకు సిద్ధం అన్నప్పుడు దాన్ని సమ్మతించాలి. అది సమ్మతించలేదు అంటే ఇది ఫ్యాసిస్ట్ ప్రభుత్వం యొక్క ధోరణి. మా చేతుల్లో పోలీస్ యంత్రాంగం ఉంది, మా చేతుల్లో మిలిటరీ ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా చేస్తామని చేస్తా ఉన్నారు. నిజంగా కూడా 400 సీట్లు వచ్చిందంటే ఈ దేశ పరిస్థితి ఏమయ్యేది? రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి లేదు. వారిచ్చిన 400 సీట్లు వచ్చుంటే ఇప్పటికి చాలా పెను మార్పులకు శ్రీకారం చుట్టే వారు. భారతీయులకి సెల్యూట్. చాలా జాగ్రత్త పడే వారు ఉన్న సీట్లో కోత పెట్టారు. నాకు తెలిసి ఈ ఫ్యాసిస్ట్ ధోరణి ఇంకెన్నో రోజులు ఉండదు. ప్రజల్లో మార్పు వస్తా ఉంది.